ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని ఆందోళన, అయోమయం మాత్రం ప్రస్తుతం అధికార ప్రతిపక్షాల్లో కొనసాగుతోంది. తాజాగా గురజాల నియోజకవర్గానికి సంబంధించి కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి దాదాపుగా సీనియర్ నేతగా ఉన్న జంగా కృష్ణమూర్తికి సంబంధించి కూడా ప్రస్తుతం గురజాల టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. మరి చెప్పండి, సీనియర్ నేతగా ఉన్నారు, పార్టీ పెట్టిన మొదటి వ్యక్తుల్లో మీరున్నారు. సో ఎందుకు మీరు కూడా టికెట్ కోసం ఇంత పోరాడాల్సి వస్తుంది? అంటే టికెట్ కోసం పోరాటం చేసేది అడుగుతున్నా. పోరాడే పరిస్థితి పార్టీ నిర్ణయం. ఇప్పుడు ఎందుకంటే బీసీగా నేను 2 పర్యాలు ఎమ్మెల్యే చేశాను. తర్వాత దాదాపు 35 సంవత్సరాల పాటు కూడా ఆ నియోజకవర్గ ప్రజలకి, ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలతో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి అధిష్టానాన్ని టికెట్ ఎవరు కోరుతున్నాను. సార్, అంటే ప్రధానంగా చాలా నియోజకవర్గాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు, గ్రూప్ తగాదాలు ఉన్నాయి. కానీ గురజాల్లో గ్రూప్ తగాదాలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. ఎందుకు గురజాల విషయంలో జాప్యం జరుగుతుందని? చాలా విషయాలు, గురజాల విషయాలు కాదు, పార్లమెంట్ సంబంధించి ఇంకా చాలా ప్రకటించాల్సి ఉన్నాయి. గురజాలనే ఉన్నాయి కదా, కొన్ని ప్రకటించారు. కొంతమంది ఎమ్మెల్యే సంబంధించి షిఫ్ట్ చేశారు, కొంతమంది సంబంధించి అవకాశం కల్పించలేరు. విషయాలు ఇంకా ప్రకటించాలి. పార్టీకి సంబంధించి నిర్ణయం తీసుకుంటాం త్వరలోనే. చాలా వరకు మీరు మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. సో మహేష్ రెడ్డి కొత్తగా వచ్చారు, గెలుపొందారు మీ సహాయ సహకారాలతో. కానీ పార్టీ జంగా కృష్ణమూర్తి గారి ఫ్యామిలీకి చాలా చేశారు. ఈసారి కూడా నాకు చేయాలి తప్పదనే ధోరణిలో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇది తప్పుడు ధోరణి. ఎందుకంటే ఇదే అతని యొక్క హాంభావానికి, లేకపోతే తెలివి తక్కువ విధానానికో, లేకపోతే ఏదో అధికారం ఉంది కాబట్టి ఇష్టం వచ్చి మాట్లాడానికో తార్కాణం. పార్టీ నాకు చేసిందా, నేను పార్టీ చేసిందని కాదు. పార్టీకి సంబంధించినటువంటి కష్టపడ్డా, పార్టీకి సంబంధించిన నాకు చేసింది. కానీ ఆయన మాట్లాడినట్టుగా ఏదో ఆయన ఎప్పుడు వచ్చాడు పార్టీలోకి, దాదాపు ఎలక్షన్ సమయం 2019 ఎలక్షన్లో సంవత్సరాలలో పార్టీలో రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా లబ్ధి పొందిన పరిస్థితి. అధికారం వస్తున్న ఒక ఆలోచనతో పార్టీకి రావడం జరిగింది. నేను ఎప్పుడు వెళ్ళాను పార్టీలోకి, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా 2 పర్యాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వాళ్ళు కాస్త కూస్తో చట్టసభలో ఉన్నటువంటి ఎవరు బయటికి రాని పరిస్థితుల్లో కూడా దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు మరణించినటువంటి దాదాపు నెల తిరగకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, అదేవిధంగా కూడా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతరత్న అవార్డు ఇవ్వాలని, బిరుదు ఇవ్వాలని ఆలోచనతో పాదయాత్ర చేసిన పరిస్థితులు. అంటే ఆ రోజు పార్టీ పెడతారో తెలియదు. ఒకవైపున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. అంటే నేను ఏది ఆశించో, పదవులు ఆశించో, లేకపోతే లబ్ధి కోసం ఆ రోజు పార్టీకి సంబంధించిగా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు చేయాలి. నువ్వు వచ్చావు, కాకపోతే 2014 వస్తాను రాకుండా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చెలాయించి చివరికి అధికారం వస్తున్న ఉద్దేశంతో 2019 సంవత్సరాలు ముందు వచ్చా కానివ్వండి, నేను రాని పరిస్థితి. నాకు పదవులు అంటావా, నేను దాదాపు 1988లోనే నేను సర్పంచ్ చేశాను. అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే చేశాను 2 పర్యాలకు సంబంధించి. ఎమ్మెల్సీకి సంబంధించి కూడా నాకు సంబంధించినట్టు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ సంబంధించి కూడా ఇవ్వటం జరిగింది. కానీ జడ్పీటీకి సంబంధించినటువంటి పదవి మా వాడికి ఇచ్చింది. అది దాదాపు రిజర్వేషన్ సంబంధించిన పదవి. దాన్ని కూడా కులాలను బయటికి తీసుకొచ్చేసి ఒక సామాజిక వర్గం ఎక్కువగా ఉంది, పెత్తనం చలాయించినటువంటి ఆ యొక్క మండలానికి సంబంధించి కూడా ఇచ్చారు. రిజర్వేషన్ నువ్వు నేను ఇచ్చేది కాదు, అది ఉన్నటువంటి పరిస్థితులు రిజర్వేషన్ ఇచ్చిన పరిస్థితి, కానీ ఆయన మాకు ఇచ్చిన పరిస్థితి కాదు అని ఎట్టి పరిస్థితులు. అందుకనే కదా ఆ రోజు రాజీనామా కూడా చేయించిన కారణం ఏంటంటే నేను ఇచ్చాను, నేను అట్లా అనుకుని నేను కూడా చెప్పగలుగుతాను. దాదాపు 30 సంవత్సరాల కాలంలో కూడా 1999 నుంచి అనేక మంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్స్ చేసిన కార్యక్రమం ఇది నువ్వు కాదు. వాళ్ళ యొక్క ప్రతిభను బట్టి, పరిస్థితిని బట్టి, పార్టీకి అవసరాన్ని బట్టి తప్పనిసరిగా పదవులు వస్తాయి. కానీ ఆయన దయాదాక్షిణాలపై మాకెవరు పదవులు ఇచ్చే పరిస్థితి కాదు. ప్రధానంగా ముఖ్యమంత్రి ఒకే ఒక నినాదం, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నారు. సో ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాల్లో కొంతమంది ఎస్సీ, ఎస్టీ మీలాంటి సీనియర్ బీసీ నేతలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీ భవిష్యత్ కార్యాచరణ ఈ పార్టీ పరంగా కూడా ఆలోచించాల్సిన విషయం, ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా పార్టీ యొక్క విధానం కూడా సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలా, అన్ని సామాజిక వర్గాలకు అన్ని అవకాశాలు కల్పించాలని ఒక ప్రతిపత్తిపై పార్టీ ప్రయాణం చేస్తుంది. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది పార్టీకి సంబంధించి. మీకు సంబంధించి మీరు సీనియర్గా ఉన్నారు, పల్నాడుకి సంబంధించి పెద్దగా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మీకు టికెట్ ఇస్తే సరే, ఇవ్వకపోతే మీ కార్యాచరణ ఏంటి?
నేను ఈరోజు కాదు, ఈ మొన్న టికెట్ అడగటానికి సంబంధించి కూడా నేను ఆ రోజు కూడా చెప్పాను. మొట్టమొదటి నేను గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం కాకముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కార్యకర్తలకు సంబంధించి నాయకులకు సంబంధించి కానీ కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ముందు పనిచేసే వాళ్ళు ఎవరో గుర్తించే పరిస్థితి లేదు, స్థానికంగా ఉన్న శాసనసభ్యుల వల్ల కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉందనే ఒక ఆలోచన ప్రజల ద్వారా రావడం ద్వారా ప్రజలే తప్పనిసరిగా కూడా మీరు కూడా ప్రయత్నం చేయండి వచ్చిన పరిస్థితుల్లో అన్నప్పుడు నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నేను టికెట్ అడగడం జరిగింది. ఒకవేళ కాదన్నా ఉన్నటువంటి పరిస్థితి తర్వాత విషయం లేదని విషయం లేదు. నాకైతే ఇస్తారంటే ఆలోచన అంటే ఒక అవకాశం ఇస్తే ఆలోచన ఉంది. లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి యొక్క కార్యకర్తలు నాయకులు అందరూ సమావేశపరిచి వారి నిర్ణయానుసారం మొదలుపెట్టారు. మొన్న మీరు ఇటీవల పార్థసారథిని కలవటం, పార్థసారథి వెంటనే మీరు భేటీ అయిన తర్వాత లోకేష్ని కలవటం, దీంతో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నేను పార్థసారథి గారిని కలవటం ఎలాంటి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు. ఏదో పార్థసారథి గారు ఈరోజు గారు నాకు మొట్టమొదటి పరిచయం కాబట్టి విజయవాడలో కర్తీ కోసం కలిసే కానీ దానిలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చెప్పుకున్నట్టు కూడా ఖచ్చితంగా తాను ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుగుడిగా ఉన్నానో, పార్టీ పెట్టనప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన కుటుంబం కోసం పాదయాత్ర చేశాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నానని చెప్పి ఎమ్మెల్సీ జంగేష్మూర్తి అన్నారు.